మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత, అదే మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన తర్వాత అందరిలో కూడా ఉత్సాహం ఎక్కువైంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కావచ్చు, ఏక్నాథ్ షిండే శివసేన కావచ్చు, అలాగే అజిత్ పవార్ ఎన్సీపీ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి హుషారు మీద ఉన్నాయి. పైగా దేశంలోనే మహారాష్ట్ర ఒక మంచి రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక వనరు ఉన్నటువంటి రాష్ట్రం, ఆర్థిక రాజధాని ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి, పైగా పెద్ద రాష్ట్రాల్లో అది కూడా ఒకటి కాబట్టి అందరి దృష్టి మహారాష్ట్ర మీద ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు దేశం మొత్తం మీద బీజేపీకి మంచి ఊపిని తీసుకొచ్చాయి, మంచి పాజిటివ్ని తీసుకొచ్చాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో 3 పార్టీలు కలిపి పోటీ చేసి 234 సీట్లు సాధించుకున్నాయి. దీంతో ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు అన్నదైతే ప్రతిష్టంభన నెలకొంది. ముఖ్యంగా 57 సీట్లు తెచ్చుకున్నటువంటి ఏక్నాథ్ షిండే వర్గం కావచ్చు, అలాగే 134 సీట్లు సంపాదించినటువంటి బీజేపీ కావచ్చు, 41 సీట్లు గెలిచినటువంటి అజిత్ పవార్ కావచ్చు. అయితే అజిత్ పవార్ గారు సీఎం పదవి నుంచి పక్కకు తప్పుకున్నారు. నాకు సీఎం పదవి అవసరం లేదు, ఏదైనా ఒక మంచి మంత్రివర్గంలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి 4 మంత్రులు కావాలని అడిగారు. కాకపోతే ఇప్పుడు ఏక్నాథ్ షిండే అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ తరపు నుంచి వీళ్ళిద్దరైతే సీఎం పదవికి పోటీ పడుతున్నారు. అధిష్టానం కూడా, బీజేపీ అధిష్టానం కూడా ఆచితూసి వ్యవహరిస్తుంది అక్కడ వర్గపోరు రాకుండా. దీనివల్ల 2+2+1 ఫార్ములా అమలు చేద్దామని బీజేపీ అయితే అనుకుంటుంది. అంటే 2 సంవత్సరాలు బీజేపీ, 2 సంవత్సరాలు ఏక్నాథ్ షిండే పార్టీ, అదే ఏక్నాథ్ షిండే గారు, అలాగే 1 సంవత్సరం అజిత్ పవార్కి కూడా అవకాశం ఇద్దామని అనుకుంటున్నారు. అయితే ముందుగా ఎవరు అనే దాని మీద ఇప్పుడు ప్రతిష్టంభన. మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే ఏక్నాథ్ షిండే గారే ముందు అనేసి ఆయన వర్గం కోరుకుంటుంది, బీజేపీ కావాలని ఈయన వర్గం కోరుకుంటుంది. అందుకని మళ్ళీ ఈరోజు జరగాల్సినటువంటి ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఇప్పుడు ఏక్నాథ్ షిండే గారు రాజీనామా చేశారు నిన్న. దాన్ని ఉప ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే అజిత్ పవార్ ఇద్దరు వెళ్ళి అక్కడ గవర్నర్కి ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు కొత్త ముఖ్యమంత్రి ఎన్నికయ్యే వరకు, ప్రమాణ స్వీకారం చేసే వరకు ఏక్నాథ్ షిండే గారిని అయితే కొనసాగమని కోరారు. మొత్తానికి ఇప్పుడు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు. బీజేపీ కూడా ఒక విధంగా ప్రతిష్టంభనకు నెలకొంది. ఎందుకంటే ఎక్కువ సీట్లు వచ్చినా కూడా ఏక్నాథ్ షిండే వల్ల ఈరోజు మహారాష్ట్రలో రాజకీయం బాగా కలిసి వచ్చింది బీజేపీకి. కాబట్టి అందుకని పెద్దగా వెంటనే ఏ చర్యలు కూడా తీసుకోలేకపోతుంది.